హాయ్ హాయ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు ఈరోజు మార్కెట్ విశేషం ఏంటంటే సింపుల్గా ఏమీ లేదు. మార్కెట్ ఫ్రీ ఫాల్లో ఉంది. ఫ్రీ ఫాల్ కంటిన్యూ అయింది. ఓకే, ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్లో ఏంటంటే ఏమైనా రికవరీ వస్తుందా? వస్తే పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిదే, కానీ రికవరీ మాత్రం అనిపించటం లేదు. రికవరీ అంటే ఏంటంటే ఆ, తగ్గింది, లాస్ కవర్ చేసుకుంటూ పైకి వెళ్ళటం, పెరుగుతూ పోవటం. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ కనిపించటం లేదు. అంటే ఇంకెంత తగ్గుతుందండి అంటే ఇప్పటికి 10% తగ్గింది. ఇట్ హ్యాస్ రికార్డెడ్ 10%. నంబర్ వన్, అంటే 10% తగ్గటం అంటే దట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కరెక్షన్. గుర్తుపెట్టుకోండి, 10% ఈజ్ ఎ కరెక్షన్. అయితే ఈ 10% కరెక్షన్ ఇక్కడితో ఆగిపోతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా? ఈ రోజు ఎవరో పెద్ద ఆయనే, ఎఫ్పిఐస్ ఫారిన్ సంస్థే, మరో 10% కరెక్షన్ సిద్ధంగా ఉండండి అండి, ఇంకో 10% పోవచ్చు అని చెప్తున్నాడు. ఏదో పెద్ద ఇదిలాగా, అంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదని పెద్ద ఆయన చెప్తే ఏంటంటే ఇక అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్లకి ఎవ్వరు ఎవ్వరు గొప్ప కాదు, మార్కెటే గొప్ప. ఇంకో 10% తగ్గుతుంది అని చెప్పి ఆయన గెస్ చేస్తున్నాడు. లేదు ఇక్కడి నుంచి రికవర్ అవుతుంది అని చెప్పి ఆయన గెస్ చేస్తున్నాడు. లేదు ఇంకో 2% 5% తగ్గి అక్కడి నుంచి రికవరీ వచ్చేస్తుంది అని చెప్పి ఆయన గెస్ చేస్తున్నాడు. ఎందుకని భవిష్యవాణి చెప్తున్నారు వీళ్ళంతా. అట్లా వీలుపడదు, మార్కెట్ ఎవరు చెప్పు చేతల్లో ఉండదు. కాబట్టి ఓకే, ఇంకో 10% తగ్గొచ్చు. ఎవరు చూడొచ్చారు? 10%కి బదులు ఇంకో 15% తగ్గొచ్చుగా కదా. సో ఎవరు ఏది చెప్పినా ఇదంతా గెస్సే. అయితే టెక్నికల్స్ కొద్దిగా చెప్తా ఉంటాయి. అంత యాక్యురేట్గా కాదు, కానీ కొంచెం చెప్తాయి అంతే తప్ప ఎగ్జాక్ట్గా టెక్నికల్స్ కూడా చెప్పలేవు. ఫిబొనాషి అప్లై చేయండి, ఇంకోటి చేయండి, ప్రాబబిలిటీయే చెప్తాయి. అందుకని ఐ డిస్మిస్ ఆల్ దీస్ థింగ్స్. మార్కెట్ ఈజ్ ఫాలింగ్. అయితే టెక్నికల్గా చూస్తే లెటస్ సి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. టెక్నికల్స్ చూద్దాం ఒకసారి, ఏంటి పొజిషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అని ఒకసారి చూడండి. లుక్ ఎట్ దిస్ గ్రాఫ్. ఇది 1 ఇయర్ గ్రాఫ్ తీసుకున్నాను నేను. 1 ఇయర్, ఫుల్ 1 ఇయర్. ఇక్కడ నుంచి పెరుగుతూ వచ్చింది కదా, ఇక్కడి నుంచి పెరుగుతూ వచ్చింది, ఎక్కడ వెనక్కి తిరిగి చూడాల. ఈ కొద్దిగా మధ్యలో ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఒక రోజును ఆ మధ్యలో ఒకసారి కొద్దిగా తగ్గి ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసింది కదండి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. ఆ తర్వాత వాట్ హ్యాపెన్ టు దట్? చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కరెక్షన్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ గా వచ్చిన కరెక్షన్ ఈ రోజు వరకు దిస్ ఈజ్ 10%. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన టోటల్, ఈ పీక్ నుంచి 26,200 దగ్గర నుంచి 23,500కి వచ్చింది చూసారా, 550కి. దిస్ హాస్ కంప్లీటెడ్ 10%. 10% అంటే ఏముందండి, 2,600 పాయింట్లు రావాలి. లెక్కేసుకోండి, ఇక్కడ నుంచి 2,600 పాయింట్లు సుమారుగా 23,500కి 2,000 కలిపితే 25,500, ఇంకా 300 కలిపితే, ఇంకా 600 కలిపితే 26,100 అయిపోలే. సో 10% తగ్గింది. దిస్ ఏ కరెక్షన్. అయితే కరెక్షన్ ఎట్లా వచ్చిందో చూడండి. ఇక్కడ రెడ్ లైన్ డాట్ చూసారా, ఇక్కడ సపోర్ట్, ఇదో పుల్ బ్యాక్ ర్యాలీ. అది ఎప్పుడు జరిగిందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. వెన్ RSI ఈజ్ డౌన్ టు 30. కొంచెం టెక్నికల్ సబ్జెక్టు, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, వెన్ RSI ఈజ్ 30, ఆ 30 దగ్గర నుంచి చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది. 2 రోజులు ఏమో వచ్చింది. ఫస్ట్ టైం కదా పడింది గట్టిగా, ఏకదాటిగా అక్కడ వచ్చింది. అంటే కొంచెం ఇక్కడ
ఇది టెంపరరీలే, మళ్ళీ రికవర్ అయిపోద్దిలే, ఇంక ఇక్కడి నుంచి రికవర్ అయిపోతుంది. ఒకరోజు పెరిగేటప్పటికి ఆ మర్నాడు కూడా ఇక్కడి నుంచి రికవర్ అయిపోతుందని ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్ చిన్న చిన్న వాళ్ళు బయింగ్ చేసేస్తారు, యావరేజ్ చేస్తారు కొంతమంది, అట్లా అన్నమాట. ఇది ఏం కాదులే, ఇక్కడి నుంచి ఇంత తగ్గింది, దగ్గర దగ్గర 24,900 అంటే 25,000 లెవెల్కి వచ్చింది కదా, ఇక్కడ పట్టుపడదామని. అందుకని ఇక్కడ కొంచెం పెద్దదే, అంటే 2-3 రోజులు కొద్దిగా స్ట్రాంగ్ గా కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పడేశారు. చూసారా, మళ్ళీ పడేసిన తర్వాత ఈ రెడ్ లైన్ చూడండి ఒకసారి. మళ్ళీ పడేస్తే దిక్కుతోచగా చూస్తూ ఉన్నారు ఇంకా. అప్పుడు కొనేసాం, అనవసరంగా యావరేజ్ చేసామని కదా. సో దిస్ ఇస్ ద గేమ్ టు డిఫీట్ స్మాల్ ప్లేయర్స్. చిన్న చిన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దీన్ని డిఫీట్ చేయటం. ఇక్కడ మళ్ళీ వచ్చిందండి, చూసారా. సెకండ్ టైం ఎక్కడొచ్చింది, ఆర్ఎస్ఐ 30కి వచ్చింది. చాలా keen గా అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి. ఒకటి లేకపోతే ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి ఇంకోసారి వినండి ఈ సబ్జెక్టు. మళ్ళీ ఇక్కడ 30 వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ లేచి ఒకే ఒక్క రోజు అనుకుంటాను పుల్ బ్యాక్ ర్యాలీ, ఓన్లీ 1 డే. ఎందుకని, అప్పటికే కొంత నీరసం అయిపోయారు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ పడేటప్పటికి ఫ్రెష్ బయర్స్ ధైర్యం చాల. ఈ లెవెల్లో చేశారు, ఈ లెవెల్లో ధైర్యం చేయలేదు. కాబట్టి ఒక్కరోజే పుల్ బ్యాక్ ర్యాలీ, మళ్ళీ పడింది. మళ్ళీ పడి ఇక్కడ ఈసారి మరొకసారి 30కి ఆర్ఎస్ఐ 30కి వచ్చింది చూడండి. ఆర్ఎస్ఐ 30 రెండు కనపడుతున్నాయి, కానీ ఒకటి సిగ్నిఫికెంట్ గా ఉంది, అందుకని ఇదే తీసుకుంటున్నాను. సో ఆర్ఎస్ఐ 30కి రావటం ఏంటంటే, లుక్ ఎట్ దిస్. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది, చూసారు. ఇక్కడ ఈ రెడ్ ఊపర్ పైకి, ఇది తీసేస్తాను, కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది కదా చిన్న పైకి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పట్టం మొదలు పెట్టింది. ఇక్కడ ఇక్కడ కూడా కొంత బయింగ్ వచ్చింది అనమాట, సపోర్ట్ వచ్చింది, డబుల్ టాప్ వచ్చింది, టెంపరీ డబుల్ టాప్. అక్కడి నుంచి మళ్ళీ ఈసారి చెత్త కొట్టేశారు అంతే. ఎంత చెత్త కొట్టేశారంటే, అది 24,500 దాకా వెళ్ళింది కదా దగ్గర దగ్గర. అది క్రాస్ అయి ఉంటే బాగుండేది, అంటే బయింగ్ కంటిన్యూ అవ్వాల. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల, ఇంకా అక్కడి నుంచి సింపుల్ గా 1000 పాయింట్లు తగ్గింది. 24,500 దగ్గర నుంచి 23,500కి వచ్చింది. అంటే ఇక్కడికి నుంచి ఇక్కడికి ఇంకా ఫాస్ట్ గా పడింది అనమాట. ఫస్ట్ 1000 పాయింట్స్ పట్టడానికి కొంచెం పడిందిలేండి, గట్టిగానే పడింది. మరొకసారి 1000 పాయింట్స్ అవలేలుగా నిన్న ఈ రోజు చూసారా, 250 ప్లస్ 300 ప్లస్ 600 పాయింట్స్ ఒక రోజు. లాస్ట్ 2 days లోనే 600 పాయింట్ తగ్గింది. ఇంకేం కావాలి 2 సెషన్స్ లో. అంటే మొమెంటమ్, ఇది ఫాలింగ్ నైఫ్ అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. ఇది కెనెటిక్ ఎనర్జీ అంటారు కదా సైన్స్ లో, అట్లా అన్నమాట. ఫాలింగ్ థింగ్ కి కెనెటిక్ ఎనర్జీ ఏదో ఉంటుంది, ఏదో నాకు తెలియలేదు సైన్స్ ఎందుకని ఆ పదం వాడటం. ఇది సంగతి. మళ్ళీ ఇప్పుడు మరొకసారి వచ్చిందండి. వాట్ అబౌట్ దిస్, చూడండి, మరొకసారి 30కి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు, కానీ దీన్ని వాపు అని భావించాలి, బలుపు అని అనుకోకూడదు. వాపు వేరు, బలుపు వేరు. అంటే చిన్న మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చి ఒక రోజో 2 రోజులో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, నెగిటివ్ సెంటిమెంట్, ఆపరేటర్స్ కొట్టి కొట్టి పారేస్తున్నారు. అసలు నిఫ్టీ 50 స్టాక్సే, మోస్ట్ ఆఫ్ ది నిఫ్టీ 50 స్టాక్స్ ఇంకా బాటమ్ అవుట్ అయినట్టు కనిపించట్లా, ఆన్ ది వే అన్నట్టు అనిపిస్తున్నాయి. ఆన్ ది వే అంటే ఇంకా ఉందండి, అప్పుడెక్కడ అయిపోలేదు అని. అప్పుడెక్కడ అయిపోలేదండి, ఇంకా పడటానికి అవకాశం ఉందన్నట్టే కదా. దానికి తార్కాణం చూడండి ఇక్కడ, ఏడిఎక్స్ 38 ఇంకా పెరిగింది, అంటే ఇంకా స్ట్రాంగ్ అయింది. దాన్ని నెగిటివ్ డిఐ రెడ్ అప్ ట్రెండ్, ఇది కూడా పెరిగి 36కి వచ్చింది. అది 36, 38 దగ్గర ఉన్నాయంటే ఎంత స్ట్రాంగ్ చూడండి. అంటే ఏడిఎక్స్ స్ట్రాంగ్ ఉంది, ఎట్ సైడ్ ఉంది, డౌన్ సైడ్.
డౌన్ సైడ్. ఎందుకంటే రెడ్ లైన్ ఉన్నది చూసారా, ఈ రెడ్ లైన్ని ఏది ఏది చేరువుగా ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఏడిఎక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోయింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈజ్ విత్ నెగటివ్ జోన్, నెగటివ్ లైన్. పాజిటివ్ లైన్ గ్రీన్ చూడండి 9.7, చాలా ఘోరం, చాలా తక్కువ ఉంది. అలాగే నెగిటివ్ది ఎంత ఉంది, 38 ఉంది. ఆల్మోస్ట్ చూడండి 9.7 ఎక్కడ, 38 ఎక్కువ ఎక్కడ, సో 36 ఎక్కడ, ఆ రేంజ్లో ఉంది. అంటే ఏడిఎక్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద నెగిటివ్ సైడ్. అందుకని ఫ్రీ ఫాల్ అంటే అవలేలుగా ఓపెన్ అవటం, ఫటాఫట పడేయటం, మళ్ళీ ఎక్కడ రికవరీ కూడా రాకపోవటం ఆల్మోస్ట్. అంటే బయర్స్ లేరండి. ఏమండి ఎవరిని ఉన్నారా, ఏమండి ఇంకెవరిని ఎక్కుతారా బస్సు అంటారు చూసారా కండక్టర్, ఎక్కండి ఇంకెవరిని ఉన్నారా అంటారే, అలాగా ఎవరిని ఇంకెవరిని ఉన్నారా బయర్స్ అంటున్నది మార్కెట్. అబ్బాయి లేదండి చూస్తామండి అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే బస్సు ఎక్కేవాళ్ళు తక్కువ, దిగేవాళ్ళు ఎక్కువ, ఆ టైప్ అన్నమాట. సో ఈ ఏడిఎక్స్ని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే వీక్నెస్ ఉన్నది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ పుల్ బ్యాక్ ర్యాలీ. మధ్యలో చిన్న పుల్ బ్యాక్ ర్యాలీలు రావచ్చు. ఇక్కడ ఓవర్సోల్డ్ జోన్కి వచ్చేసిందని చెప్పను కానీ ఆల్మోస్ట్ వచ్చింది. అంటే ఈ వారంలో ఒకరోజు కానీ 2 రోజులు కానీ పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. అంత మాత్రానికి ఇంకేముంది, ఇంకా ఇక్కడి నుంచి రికవర్ అయిపోద్దిలే, ఇంకెంత తగ్గుతుందిలే అన్న భావన పనికిరాదు. పడుతున్న మార్కెట్ క్లియర్గా రికవరీ చూపించేంత వరకు కూడా పడుతూనే ఉంటుందని అనుకోవాలి. పెరుగుతున్న మార్కెట్ క్లియర్ సెల్ సిగ్నల్ వచ్చే వరకు కూడా పెరుగుతుందనే అనుకోవాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్ అండి, ప్రిన్సిపల్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, టెక్నికల్స్ లో అందువల్ల యు మే గెట్ సమ్ రిలీఫ్. రేపు కానీ ఎల్లుండి కానీ శుక్రవారం కానీ యు మే సీ సమ్ రిలీఫ్, బట్ డోంట్ బి క్యారీడ్ అవే బై, అది చెప్పటం. సో మిగిలిన చెప్పాలంటే ఏమి లేదు, మార్కెట్ గురించి చెప్పాలంటే ఏమి లేదు, ఫినిష్. మర్చిపోయాను ఇంకోటి కదా, అసలు విషయం. 20th ట్రేడింగ్ క్లాస్ ఉంటుందండి కాకినాడలో, మధ్యాహ్నం 2 to 5 అట్లా ఉంటుంది, 3 hours సుమారుగా. అయితే దానికి సంబంధించిన వివరాలు నేను చెప్తాను. బట్ గుర్తుంచుకోండి, ట్రేడింగు ఆల్రెడీ చేస్తున్న వారు మాత్రమే ఎలిజిబుల్. ట్రేడింగ్ గురించి ఎట్లా ఉంటుందో ఏం చెప్తారో విందాము నేర్చుకుందాము అనే ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్. వాళ్ళు అటెండ్ అవ్వకండి. ఆల్రెడీ మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, కొంచెం వచ్చా, ట్రేడింగ్ గురించి తెలుసా, అయితే అటెండ్ అవ్వండి, లేకపోతే వద్దు. అది వర్కింగ్ డే, తప్పదు. నాకు ఆ టైం స్లాటే ఉంది అవైలబుల్గా, అందుకని పెట్టడం జరిగింది. 20th లొకేషన్ అవన్నీ చెప్తాను. నామినల్గా ఫీజు ఉంటుంది, చాలా నామినల్గానే ఉంటుంది 2000. తర్వాత 24 మాత్రం చాలా ఇంపార్టెంట్. అది 24న రాజమండ్రి కాకినాడ కంటే సెంటర్ పాయింట్ కదండి. తర్వాత మాకు మిత్రులు ఉన్నారు, ఈ మీటింగ్ అరేంజ్ చేసేవారు, హెల్ప్ చేసేవారు ఉన్నారు. అఫ్ కోర్స్ కాకినాడ కూడా ఉన్నారు చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ రాజమండ్రిలో 24th వెరీ వండర్ఫుల్ సెమినారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే మార్కెట్స్ ఆర్ ఫాలింగ్, ఆల్రెడీ 10% తగ్గింది, మరి తగ్గితే ఇంకో 5% అలా తగ్గొచ్చు కూడా కదా, మనకి వీ డోంట్ నో. బట్ తగ్గటానికే కనబడుతున్నది ఇండికేషను, మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీలు వచ్చినా కూడా. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవ్రీ ఫాలింగ్ మార్కెట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ఐ రిపీట్. సో ఈ ఆపర్చునిటీని ఎన్కాష్ చేసుకోవాలంటే ఎస్. ఎందుకండి అట్లా అంటే, నేను మామూలుగా సెమినార్లో ఏదో టాపిక్ చెప్పి ఆ టాపిక్ గురించి మ్యూచువల్ ఫండ్లు ఇలా ఉంటాయి, అవి ఇలా ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి, ఈ అన్ని చెప్తూ
ఇది ఏదైనా ఈ షేర్ చూడండి ఆ షేర్ చూడండి అని ఒకటో రెండో షేర్ల గురించి ఒక్కోసారి ఒకే షేర్ చెప్తాను, లేకపోతే ఏదైనా, ఎందుకంటే ఇన్సెంటివ్ మీటింగ్ రావడానికి ఆయన రావు గారు ఇదో ఈ షేర్ గురించి చెప్పారు చూద్దామని వస్తారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అని చెప్పి ఏదో ఒకటో లేదా రెండో షేర్లు చెప్పి ఇది చూడండి ఇవి మీకు నచ్చితే కొనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది, జనరల్గా జరిగేది అది. బట్ ఈసారి నాట్ గివింగ్ వన్ షేర్ ఆర్ టూ షేర్స్ యాజ్ అన్ ఇన్సెంటివ్, ఎంటైర్ సెమినార్, టోటల్ సెమినారే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ది ఫాలింగ్ మార్కెట్. అంతేకాదు, ఫ్రమ్ బిగినింగ్ టోటల్ ఫుల్ డే సెమినార్, ఇది సండే 24వ తారీఖు ఈ నెల. ఈ టోటల్ ఫుల్ డే సెమినార్లో ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ 10 to 5 ఉంటుంది. ఫ్రమ్ ది .1 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టాక్స్ గురించే మాట్లాడతాం. వి డిస్కస్ షేర్స్ అండ్ అవుట్ ఆఫ్ దెమ్ 9 నవరత్నాలు, నవరత్న మల్టీ బ్యాగర్ సెమినార్ అని చెప్పొచ్చు దీన్ని. ఎన్బిఎస్, నవరత్న మల్టీ బ్యాగర్ సెమినార్, ఎన్బిఎస్ 9 తీస్తాము. అంటే ఎట్లా తీస్తామంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, అదే మల్టీ క్యాప్ అనుకోండి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, బట్ మోస్ట్లీ స్మాల్ క్యాప్ ఉంటుంది ఎక్కువ. చాలా చాలా సాహసంతో కూడుకున్న పని, బట్ ఎస్, చాలా మంది సార్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా చెప్పండి అని అంటున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. ఎంత రిస్క్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టడం, ఈ పర్టికులర్లీ ఇన్ ఏ ఫాలింగ్ మార్కెట్. ఈ మార్కెట్ ఇంకా కొంతకాలం కంటిన్యూ అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎన్ఏవి 20-30% కూడా తగ్గొచ్చు. ఇప్పుడున్న ఎన్ఏవి ఇంకా మార్కెట్లు తగ్గుతూ ఉంటే 20-30-40% తగ్గి కూర్చోవచ్చు, ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాయి, చాలా డిసప్పాయింట్ చేస్తాయి. వీళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి తెలియదు, కంగారు పడిపోతారు. అందుకని స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా సాహసం కావాలి. పడుతున్న మార్కెట్లోనూ పెరుగుతున్న మార్కెట్లో కూడా, చెప్పాలంటే పెరుగుతున్న మార్కెట్లో బెటర్, పడుతున్న మార్కెట్లో అంత ఈజీ కాదు. కానీ స్టిల్ వి వెంచర్, వి డూ ఇట్. అయితే అంతా టోటల్గా స్మాల్ క్యాప్ చేయం కదా. సో యూ విల్ గెట్ 9 మల్టీ బ్యాగర్ ప్రాబబుల్స్, అంతా ప్రాబబిలిటీ కదా మల్టీ బ్యాగర్. అందుకని దీన్ని ఎన్బి నవరత్న మల్టీ బ్యాగర్ సెమినార్. సో 9 నవరత్నాలు, మనం ఏవైతే వీటినైతే ఓకే అనుకుంటున్నామో, నవరత్నాలు అనుకుంటున్నామో 9 స్టాక్స్ మనం డిస్కస్ చేస్తాం. టోటల్ ఫుల్ డే సెమినార్, టోటల్ రోజంతా. ఓకే అండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ సపరేట్ వీడియోలో చెప్తానండి, ఇక్కడ ఎందుకు, అది డేట్ చెప్పాను కదా. మిగిలిన వివరాలన్నీ సెపరేట్ వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో చెప్తే టైము పర్మిట్ చేయదు. ఓకే, సో ఇదండి మార్కెట్. కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్, బట్ అట్ ది సేమ్ టైం స్మాల్ పుల్ బ్యాక్ ర్యాలీ ఈజ్ పాసిబుల్ ఈ వీక్లో ఎక్కడో. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ రికవర్. ఆ పుల్ బ్యాక్ ర్యాలీ ఎక్కడి వరకు రావచ్చు అంటే 24,000 కాదు, 23,800, 24,000 వరకు రావచ్చండి, లేదా 23,800కి వెళ్ళి ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ పడిపోవచ్చు. సో 24,000కి వచ్చినా కానీ ఇంకేమైనా రికవర్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, మార్కెట్ పెరిగిపోతుంది అని అనుకోవద్దు. అది ఎందుకని అలా చెప్తున్నాను అంటే అది ఇంక్లూజివ్గా ఏం చెప్పటం లేదు, నేను కొంచెం అనుభవంతోనే చెప్తున్నాను అని చెప్పాలి. అది గెస్సేలేండి, అనుభవంతోనే చెప్తున్నాను కానీ గెస్సే. సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. కాబట్టి ఇది కొనమంటారా, అది యావరేజ్ చేయమంటారా అని మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. ఏమవుతుందంటే ప్రాక్టికల్గా దెర్ ఈజ్ నో గ్యారంటీ
దట్ ఇట్ విల్ సస్టైన్ అవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇది ఏమవుతుంది కొనేస్తే లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అనుకోండి, కొద్దిగా ఎక్కువలో కొన్నాము, 274 కొన్నాము, ఇప్పుడు 220కి వచ్చింది, కొంచెం వెయిట్ చేస్తుంటే ఇంకొంచెం చౌకగా దొరికేది. అదొకటే ఆ రిగ్రెటే తప్ప, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అయితే ఏమవుతుంది, ఏం కాదు. సో బెటర్ ప్రైస్ వస్తుందేమో కదా వెయిట్ చేస్తే, ఇది ఫాలింగ్ మార్కెట్ తెలుస్తున్నది కదా. అందువలన ఏంటంటే నేను చెప్పేది, తగ్గేటప్పుడే కొనాలంటారు కదా, అంటే తగ్గినప్పుడు కొనాలి. తగ్గింది, రీజనబుల్ లెవెల్స్కి తగ్గింది అనుకున్నప్పుడు కొనాలి. తగ్గుతున్న మార్కెట్లో కొనమనేం కాదు. తగ్గుతున్న మార్కెట్లు ఫాలింగ్ నైఫ్లా పనిచేస్తాయి. ఇది ఫాలింగ్ నైఫేగా ఈ మార్కెట్ చూడండి. ఇక్కడ మొదలయ్యి ఇక్కడ ఆగి, నక్కి ఆగినట్టు ఆగి, మెట్టు చూడండి, ఇదొక మెట్టు, ఇదొక మెట్టు, ఇదొక మెట్టు, 3 మెట్లు వేసింది. ఇది ఫాలింగ్ నైఫే. ఇక్కడ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ పడిపోయింది, ఇక్కడికి వచ్చేసారు. ఏదో వైకుంఠపాళిలో పెద్ద పాము కరిసినట్టు. ఏమండి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి పడిపోయారు. ఒక్కొక్క పాము ఇక్కడ పాము కరిచింది, కొద్దిగా ఆగింది, మళ్ళీ పడిపోయారు. మళ్ళీ ఇక్కడ ఆగారు, మళ్ళీ ఇక్కడ ఒక పాము కరిచింది, మళ్ళీ కిందకు వచ్చేసారు. పాము మీద పాము కరుస్తున్నది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫాలింగ్ నైఫ్ ఫినామినా. ఈ ఫాలింగ్ నైఫ్ ఫినామినాలో ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు కదా. చేతులు ఎందుకు అడ్డం పెట్టడం, చేతులు కట్ అయిపోతాయి కదా. సో సో మీరు ఈ ఫుల్ డే సెమినారు చూడండి, ఎవరికైతే టైం ఉంటుందో, ఎవరికైతే అవకాశం ఉంటుందో. దిస్ ఐ వాంట్ టు డిస్కస్ యాక్చువల్గా ది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్. కదా, ఇన్వెస్టర్ ఎడ్యుకేషను ముఖాముఖి. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్, షేర్ మై ఐడియాస్. ఓకే, వాటికి సెపరేట్గా ది స్కీమ్ గురించి సెపరేట్గా పెడతానులేండి. ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే, ఎస్, మార్కెట్ ఈజ్ ఇన్ ఫ్రీ ఫాల్, బట్ అట్ ది సేమ్ టైమ్ దేర్ మే బి సమ్ పుల్ బ్యాక్ ఫర్ 1 day or 2 days. ఎందుకంటే RSI 30కి వచ్చినప్పుడల్లా అలా జరుగుతున్నది. ఈసారి కూడా జరుగుతుందని అనుకోవాలి. జరగకపోతే నన్ను బ్లేమ్ చేయకండి. టెక్నికల్స్ కెన్ బిలై. టెక్నికల్స్ ఎప్పుడు కూడా 100% యాక్యురసీ ఏ ఉండదు. టెక్నికల్స్కి ప్రాబబిలిటీయే, బట్ స్ట్రాంగ్ ప్రాబబిలిటీ, అంతగా ఇంకేం లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం మార్కెట్స్ ఆర్ వీక్, మార్కెట్స్ బేరిష్. ఆ బేరిష్నెస్ అనే బ్రాండ్ పోలేదు. ఎప్పుడు పోతుంది, లెట్ us వెయిట్, మనం చూద్దాం ఎప్పుడు పోతుంది అనేది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మీకు వాలటాలిటీ ఇండెక్స్ 15 దాటిపోయింది. అది కూడా ఒక రీజను. ఏంటి, ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు అంటారు. వాలటాలిటీ ఇండెక్స్ 15 దాటిపోయింది అని, అలా ఎట్ ది సేమ్ టైం మరీ ఎంత ఫాస్ట్గా ఏమి ఇది లేదు. దేర్ ఈజ్ ఫ్రీ ఫాలు, అంటే ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోతున్నది కదా, టెంపరీ ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోతున్నది కదా. అది తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఘోరం. నేను చూపిస్తే మీరు భయపడిపోతారు అని చూపించటంలా. చూపించమంటే చూపిస్తాను, ఏముంది చూడండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడండి మార్కెట్ కంట్రోల్ వాడరండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి, ఆ పరిస్థితి ఎంత దారుణమో చెప్పండి, మీరే చెప్పండి. ఇదండి. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 266 షేర్లు పెరిగితే 2222 ఆల్ టూస్ 2222 షేర్లు తగ్గాయట.
266 షేర్లు పెరిగితే 2222 షేర్లు తగ్గాయి అంటే దీని రేషియో ఏంటండి? అక్కడేమో 4 రోళ్ళు, ఇక్కడేమో 3 రోళ్ళా? 2200 షేర్లు తగ్గటం ఏంటి? 260 షేర్లు మాత్రమే పెరగటం ఏంటి? వెరీ ప్రికేరియస్. చూసారండి, 266 షేర్లు పెరిగితే రెడ్ జోన్ 2222 షేర్లు తగ్గాయి. అంత అంత ఘోరంగా అంటే ఏ షేర్ని వదిలిపెట్టలేదు, అన్నిటిని ఉతికి ఆరేశారనమాట. ఈసారి ఈరోజు అయితే బ్యాంక్స్, మెటల్స్, ఆటో ఈ 3 చితక బాధేశారు. మిగతా వాటిని వదిలేశారని కాదు, ఆల్మోస్ట్ అన్నిటినీ కొట్టుపారేశారు. చూడండి మీకు టాప్ టాప్ లూజర్స్ కాదు, ఆల్ లూజర్స్, ఆల్ లూజర్స్ చూద్దండి, ఆల్ టాప్ లూజర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. హీరో మోటో కార్ప్ ఘోరం, ఎంత మంచి కంపెనీ కానీ ఘోరం. ఫండమెంటల్స్ గురించి ఎవరో మెసేజ్ పెట్టారు, ఫండమెంటల్స్ బాగున్నాయి ఎందుకు పడిపోతుందండి అని. ఫండమెంటల్స్ బాగుండే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ గురించి అడిగాడు ఆయన. అసలు టాప్ నిఫ్టీ 50 స్టాక్స్కే గతి లేదు, హీరో మోటో కార్ప్కి ఏంటి, దానికి ఏం తక్కువ? చూడండి, 6000 దగ్గర నుంచి ఇవాళ 4600, 4500, 600కి వచ్చింది. 6000 పైచులకు ఉండేది, దానికి ఏం తక్కువని చూసారా? హిండాల్కో, టాటా స్టీల్, M&M, ఐషర్ మోటార్స్ ఇవ్వట్ల, అపోలో హాస్పిటల్స్ దగ్గర నుంచి, అపోలో హాస్పిటల్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ పడేస్తున్నారే, దాన్ని కూడా వదిలిపెట్టడంలా. ఎక్కడ ఏది పెరిగితే అది కొట్టిపారేస్తున్నారు, పెరగనివ్వటం లేదు, పెరిగితే కొట్టిపారేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు 1.74% అవును, రోజు తగ్గుతూనే ఉంది, ఈ రోజు తగ్గింది. కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉన్నాయి, ఐటీసీ దగ్గర నుంచి ఇంత లిస్ట్ ఉంది. మరి అయితే మీరు అడగొచ్చు, పెరిగినవి లేవండి అంటే, అది కూడా చూపిస్తాను చూడండి. పెరిగినవి ఎన్ని, ఏమేమి పెరిగినాయి? ఏదో బ్రిటానియా భయంకరంగా పడేశారు కదా మొన్న, అందుకని బ్రిటానియా లాంటివి స్టాక్ యాక్షన్ టాప్ గెయినర్స్. ఎన్టీపీసీ, బ్రిటానియా భయంకరంగా పడేశారు కదా మొన్న ఆ మధ్యన, వాటికి కొద్దిగా బొగ్గగిల్లి జోలపాట పాడారంటారు కదా. బ్రిటానియా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవి భయంకరంగా పడేశారు ఆ మధ్యన మొన్న కదా, అందుకని కొద్దిగా చూడండి ఎంత పెరిగిందో చూడండి. బ్రిటానియా జస్ట్ 0.38%, ఎన్టీపీసీ 0.28%, టాటా మోటార్స్ 0.18, 0.14, హిందుస్థాన్ యూనిలివర్ అంటే 0.14, అంటే అది యావరేజ్ ప్రైస్ కదా, అంటే నెగ్లిజిబుల్, అసలు 1% కాదు కదా, 0.5% కూడా ఏది పెరగల. అంటే వీటిని స్పేర్ చేయరు, చేయాలనేం లేదు, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి పడేయచ్చు కాక, అది వేరే సంగతి. సో 4 ఉన్నాయి, అవి కూడా 0.5% కూడా పెరగలేదు ఇందులో ఒక్కటి కూడా. అంటే ఆల్ నిఫ్టీ 50 స్టాక్స్, ఇప్పుడు నిఫ్టీ 50 స్టాక్స్కి ఇలా ఉంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ పోర్ట్ఫోలియోలు మీరు గమనించే ఉంటారు కదా, మీరు యాక్టివ్గా చూస్తూ ఉంటారు కదా, చూడండి ఏమైంది మా పోర్ట్ఫోలియోకి? చిల్లు పడింది, చాలా పెద్ద, ఆ చిల్లు పెద్దదైపోయింది, భయంకరంగా కారిపోతున్నది, అంటే ఫాలింగ్. ఏదో చాలా నార్మల్గా మాట్లాడుతున్నాను కానీ, మరి నా పోర్ట్ఫోలియో కూడా అంతే కదా, నా పోర్ట్ఫోలియో కూడా గట్టిగా పడిపోయింది కదా, పడిపోతున్నది కదా రోజు. అయితే నేను భయపడటం లేదు. ఎందుకని? పడటం ఎంతసేపు, పెరగటం ఎంతసేపు? చూసుకోవాల్సిందల్లా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీని తీసుకున్నానా లేదా అన్నది తీసుకోవాలి, లేకపోతే అది యూట్యూబ్లో ఎవరో చెప్పారని, లేకపోతే ఎక్కడ వెబ్సైట్లో ఏదో రాశారని, లేకపోతే ఎవరో ఇంకొక ఆయన చెప్పాడని, ఎవరో టిప్ ఇచ్చారని, అట్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఫండమెంటల్స్ గురించి స్టడీ చేయరు కదా, ఎవరో చెప్పారు కాబట్టి చేస్తున్నారు, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఫండమెంటల్స్ చూసుకుని, ఫండమెంటల్స్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భయపడరు కదా, ఆ సబ్జెక్టు తెలిసిన వాళ్ళు భయపడరు.
లాంగ్ టర్మ్ ప్లేయర్స్ భయపడరు. బట్ మెజారిటీ ఇక్కడ ఉంటారు, అందుకని వాళ్ళు భయపడతారు. భయపడవలసిన పని లేదు. స్టాక్ మార్కెట్ అంతే, పడతాయి. ఇంకా పడతాయండి, ఇంకా 10% అంటున్నారు. నిజమే, ఇంకో 10% పడితే ఆయన ఎవరో ఇంకో 10% అన్నాడు. 15% పడదని ఏంటి గ్యారంటీ? ఇంకోటి 15%. జనరల్గా అట్లా ఉండదులేండి, ఊరికే సరదాగా జోక్ చేస్తున్నాను, చెప్తున్నాను. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. డన్ అండి. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.